క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దైవ దీవెనలు, దేవుడు తోడై ఉండునుగాక. మనం ఇప్పుడు దేవుని ప్రణాళిక మర్మం ఏమిటి? ప్రణాళికలో ఉన్నవాడు నరకానికి వెళ్తాడా? తప్పిపోయే ప్రమాదం ఉందా? ప్రణాళికలో ఉన్నవాడు తప్పిపోతే దేవుని చర్య ఎలా ఉంటుంది అతని పట్ల అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి రోమాపత్రికను ఆశ్రయిద్దాం. ఈరోజు రోమాపత్రిక 9వ అధ్యాయము 18వ వచనం నుండి 24 వచనాలు చదువుకుందాం. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలెనని ఉన్ననేమి? దేవునికి మహిమ కలుగునుగాక. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును. అలా రాయించాడేంటి దేవుడు? ఎవరిని కనికరించగోరునో వారినే కనికరించును అంటే ఆయన ఇష్టం వచ్చిన వారిని కనికరిస్తాడు అంటున్నాడు. అది న్యాయమా అన్యాయమా? అన్యాయం అనిపిస్తుంది. కానీ ఒక్కటి ఆలోచించండి, ఆయన ఇష్టపడ్డాడు అంటే అటువైపు ఉన్న వ్యక్తి ఎంత సంతోషపెట్టి ఉంటాడు దేవుణ్ణి. ఎంత సంతోషపెట్టాడు అంటే దేవుని క్రమాన్ని ఎంత జరిగించుంటాడు. దేవుని చిత్తాన్ని ఎంత జరిగిస్తే దేవుడు సంతోషపడి అతన్ని ఇష్టపడి అలా నిర్ణయిస్తాడు కదా. అందుకే అక్కడ ఏముంది? ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించునంటే ఆయనకు నచ్చిన వ్యక్తుల్ని నిలబెడతాను అంటున్నాడు. మనుషుడు ఆ పని చేస్తే ఒక అన్యాయం ఉండవచ్చునేమో, కానీ ఆయన ఆ పని చేస్తే అన్యాయం ఉండదు. ఎందుకంటే ఆయన యందు అన్యాయము లేదు అని రోమా 9:14 అయితే ఏమందుము? ఆయన యందు అన్యాయము కలదా? అట్లనరాదు అని రాయబడింది. దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించడానికి ఎలాంటి పక్షపాతం చూపించాడు. ఆయన విధులను, ఆయన న్యాయాన్ని జరిగించే వ్యక్తిని ఆయన ఇష్టపడతాడు. అయితే ఇక్కడ ఇలా రాయబడింది, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని. కఠినపరచడం ఏంటండి? ఫరోని దేవుడు కఠినపరిచాడు కాబట్టి ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళనివ్వలేదు. అవును, దేవుడు కఠినపరచకపోయి ఉంటే వెళ్ళనిచ్చేవాడే కదా. అలా వెళ్ళనిచ్చేస్తే పాపం ఆ అమాయకంగా చిన్ని పిల్లలు చనిపోయారే, తొలుచూలుగా చనిపోయారే, అలా చనిపోకపోయేవారుగా. ఎందుకు వాళ్ళని చనిపోనివ్వాలి? ఎందుకు ఈయనని కఠినపరచాలి? ఆ చిన్న పిల్లలు అప్పుడే పుట్టారు, వాళ్ళు చేసిన తప్పేంటి? ఇప్పుడు దేవుడు న్యాయం గలవాడా అన్యాయస్తుడా? ఇలా ప్రతి వచనాన్ని ఆలోచిస్తూ పోయినప్పుడు దేవుడిచ్చే అల్టిమేట్ సమాధానం మన భక్తిని, దేవుని మీద మనకు ప్రేమని, దేవునితో ఎప్పటికీ ఎడబాటు లేని భక్తిని కలుగజేస్తుంది. ఆమెన్. ప్రశ్నలు ఉండాలి. గుడ్డిగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఒకరోజు కలిగిన ప్రశ్నలకు రాలిపోతాం మనం. ముందు నుంచే ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఆమెన్. చూడండి, ఆ తర్వాత ఇంకో మాట అంటాడు, ఎవని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. ఎందుకు కఠినపరుస్తున్నాడు అంటే వారి భవిష్యత్తు కాలాన్ని చూస్తాడు. చూసి వీడు బ్రతికినా ప్రయోజనం లేదు, బ్రతకకపోయినా కదా ప్రయోజనం లేదని దేవుడు చూసి వాడిని కఠినపరుస్తాడు. అందుకే దేవుడు అలాగూ దాన్ని జరిగిస్తాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. మనం అనుకునే న్యాయం ఆయనకు అంటదు, మనం అనుకునే అన్యాయం ఆయనకు అంటదు. ఆయన న్యాయం వేరు, ఆయన అన్యాయము వేరు. ఆయన కొందరికి న్యాయం చేసినట్లు, కొందరికి అన్యాయం చేసినట్లు కనబడుతుంది. ఆయన అన్యాయం చేసినట్లు కనబడిన దాంట్లో కూడా మహాజ్ఞానం ఉంటుంది. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. సో దేవుడి వెర్రితనం అనిపించిన ప్రతిసారి గుర్తుంచుకోండి, అది అల్టిమేట్ దైవ చిత్తం. ఆమేన్. ఇక్కడ ఇంకో మాట కూడా రాయబడింది చూడండి, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు అంటున్నాడు. వీటన్నిటిని స్పష్టంగా తెలుసుకుంటే ఆయన చిత్తాన్ని ఎవరు ఎదిరించిన వారైతే ఉండరు. అయితే ఇక్కడ ఎదిరించిన ఓ శక్తి కనబడుతున్నాడు. ఎవరతను? సాతాను. వాడు ఎదిరిస్తున్నాడంటే వాడికి ఏం అర్థం కాలేదని అర్థం? దేవుని ఐడియాలజీ. రైట్. ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చాం. దేవుని ఐడియాలజీ అర్థం కాని వాడు దేవునితో ఉంటాడా, దేవునికి బయట ఉంటాడా? క్లియర్ కదా. ఇప్పుడు దేవుని చిత్తములో నిర్ణయించబడిన వాడు తప్పిపోయేది ఎప్పుడు?
దేవుని ఐడియాలజీ అర్థం కానప్పుడు తప్పిపోతాడు. ఇప్పుడు దేవుని ఐడియాలజీ అర్థం కాక తప్పిపోయిన వాడు నరకమా పరలోకమా? దట్స్ ఆల్ కదా. దీని గురించి ఎబ్రీ పత్రికలో ఇలా రాయబడింది, చూస్తారు ఒకసారి మీరు అందరూ. 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూసారా, అలాంటి వారిని మారు మనసు పొందేటట్లు చేయడం సాధ్యం అవ్వదంట. మరి వీళ్ళెవరో చూడండి ఒకసారి. మొట్టమొదటిది, వారు వెలిగించబడ్డారు, పరలోక సంబంధమైన వరాలు రుచి చూశారు, పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు, దేవుని దివ్యవాక్యమును చూసారా. దివ్యవాక్యం అంటే అర్థం ఏంటి? దివ్య అంటే పైనుండి వచ్చేదన్నమాట. దివ్య అంటే అక్కడ కదా. దివ్యవాక్యం పైనుండి వచ్చే వాక్యం వీరికి తెలిసింది అంటే ప్రత్యక్షత తెలిసిందని అర్థం. అంత మాత్రమే కాకుండా రాబో యుగ సంబంధమైన సామర్థ్యతలు శక్తులు వీరికి కలిగినాయి. ఇలాంటి మహానుభావులు తప్పిపోతేనంట వారు మారు మనసు పొందడం సాధ్యపడదంట. అందుకే కొన్ని కఠిన కర్తవ్యాలు ఉంటాయి. వాటి విషయంలో కొంచెం ఒక అడుగు వెనకేసిన మరలా ముందుకు వెళ్ళడం సాధ్యం అవ్వదు. దేవుడు అందుకే కొందరి విషయంలో తన తీర్పు, బాబు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ప్రకటించేస్తాడు. ఎవరి విషయంలో తీర్పు తీర్చాడు అలాగా? యాకోబు ఏసావులు ఇంకా పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అవ్వకముందే యాకోబును ప్రేమించి తిని ఏసావును ఎందుకు ద్వేషించాడంటే దేవుని కఠిన నిర్ణయాలకు లోబడరు వారు. తమకు అవకాశం దొరికినప్పుడల్లా వారు పడిపోతూ ఉంటారు. అందుకే చూడండి, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మే తత్వం ఎంత అసమర్థుడు చూడండి. అదే పరిస్థితి ఒకవేళ మనకు వస్తే మనం తప్పిపోతామా లేదా అని మనల్ని కూడా చూస్తాడు. సేమ్ పరీక్షణాల అందులో వేసేస్తాడు, మనల్ని కూడా చూస్తాడు, వీడు కూడా కరెక్ట్గా అక్కడ ఉంటాడా లేదా అని. భవిష్యత్తు చూసేస్తాడు. అప్పుడు అర్థమైపోయింది ఇక వీడు ఉండడని ఏసావు గుంపులు వేసి పడేస్తాడు. అప్పుడే తీర్మానం జరుగుతుంది. అక్కడికి వెళ్ళగానే పరిస్థితి ఇష్టంగా కనబడేసరికి మరలా ఆలోచన మారుతుంది. దాన్ని దేవుడు నిందిస్తే కప్పిపుచ్చుకునే ప్రయత్నాలకు ఎన్నెన్నో వచ్చేస్తాయి. కయ్యను చేశాడు కదా, నేను నా సహోదరుడికి ఏమైనా కాపలదారున్నా అన్నాడు. అసలు ఇలాంటి శక్తిని పొందిన తర్వాత తప్పిపోవడం ఎలా సాధ్యమవుతుంది? దేవుడు కొందరిని ముందుగా ఎరగడం ఏమిటి, తర్వాత కొందరిని రక్షించడం ఏమిటి, కొందరిని ఉగ్రత పాత్రలుగా నిర్ణయించడం ఏంటి, కొందరిని మహిమ కోసం నిర్ణయించడం ఏంటి? ఈ ప్రాసెస్లో దేవుని ప్రణాళిక అంటే అర్థం ఏమిటి? ప్రణాళిక అనగా కొందరిని నరకం పంపించడం, కొందరిని పరలోకానికి పంపించడం కాదు కాదు కాదు. మొదటి పత్రిక తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ప్రధాన ప్రణాళిక ఒకటి ఉంది, చూడండి ఒకసారి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రణాళిక ఏమిటి? అందరూ రక్షింపబడాలి. మరి అందరూ రక్షింపబడాలి అనుకున్నవాడు ఇక్కడ కొందరిని ఉగ్రత కోసం ఎందుకు రెడీ చేశాడు, కొందరిని మహిమ కోసం ఎందుకు నిర్మించాడు? చెప్పండి. ఆయన అల్టిమేట్ గురి ఒకటైతే దాన్ని సాధించాలిగా. ఎందుకని ఇలా జరిగింది? ఆయనకున్న ఆలోచన అందరు రక్షింపబడాలనే. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని తెలుసుకొని ఎరిగి మనం నడుచుకొనుటయే ఆయన ప్రణాళిక. ఆయనకు ప్లాన్ ఉంది ఇలాగే జరగాలని. అయితే భవిష్యత్ కాలం అంతట్లో చివరి వరకు ఎలా జరుగుతుంది అని దేవుడు వెళ్ళి చూశాడు. ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ఈ ప్రణాళికలో ఆయన ఆలోచన మాత్రమే లేదు, ఆయనకు ఫ్రీ విల్ ఉన్నట్లుగానే ప్రణాళికలో భాగమైన మనకు కూడా ఏముంది? ఫ్రీ విల్ ఉంది. అంటే స్వతంత్రాధోరణి, మనకు మనముగా ఆలోచన చేసుకొని మనకు మనమే నిర్ణయాలు తీసుకునే తత్వం ఉంది మనకి. ఇప్పుడు ఆయన అనుకుందే జరగాలంటే మనం రోబోలం అయితే జరిగిపోతుంది, ఇంకా తేడా ఏముండదు, ప్రోగ్రామ్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కానీ మనం రోబోలం కాదు కదా, మనకు కూడా దేవుడు స్వేచ్ఛా మనసుని ఇచ్చాడు కాబట్టి ఆయన అనుకున్నవి కాక మనం అనుకున్నవి జరిగిస్తుంటాం మనం చాలాసార్లు. అక్కడ దేవుని ప్రణాళిక పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మన నిర్ణయాలను బట్టి దేవుడు ఇలా కొందరిని మేకలుగాను ఇలా కొందరిని గొర్రెలుగాను చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అందులో అన్యాయం ఏమున్నది? దేవుడు ఎంత న్యాయం గలవాడు. ఈ సందేశం నీకు నాశనం కొరకు రావట్లేదు, నాశనం నుండి నిన్ను తప్పించడం కొరకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరిని తొందరగా విడిచిపెట్టడు. ఒక్కసారి మనసులో పెట్టుకున్నాడంటే వాళ్ళని విడవడం ఆయన వల్ల కాదు. అదే తత్వాన్ని అదే లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. కానీ ఆయన కొందరిని ఉమ్మివేస్తాడు. ఏ కారణంతో ఉమ్మివేస్తాడు? దేవుని ఆలోచనలు నెరవేర్చడం ఇష్టం లేకపోతే ఉమ్మివేస్తాడు. అది చాలా భయంకరమైనది. ఒకసారి రోమా పత్రికలోనికి రండి, 8:29లో అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు
దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఆ మాటలు గమనించారా? చాలా స్పష్టంగా ఇలా రాయబడింది చూడండి. దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో అని రాయబడింది. దేవుని ప్రణాళికలో ఈ 5 మెట్లు ఉన్నాయి. ఎవరు రక్షింపబడతారు, ఎవరు రక్షింపబడరు, వీటిని గూర్చి దేవుడు ఎవరిని నిత్యత్వం అంతా ఉంచాలి అనే దాని గురించి మనకు అర్థం అవడానికి పెట్టిన వచనం ఇది. మొట్టమొదటిగా దేవుని న్యాయం ఎంత గొప్పదో చూడండి. ఎవరిని ముందు ఎరిగేనో అంట. దేని ద్వారా ముందు ఎరుగుతాడు? దేవుడు ఏం చేస్తాడంటే, వీడు పుట్టి పెరిగి పెద్దవాడైనప్పుడు, ఆలోచించ జ్ఞానం వచ్చినప్పుడు, అప్పుడు నా సువార్త నేను వీడి దగ్గరికి తీసుకొని వెళ్తే వీడు సరిగ్గా దీన్ని నమ్ముతాడా? నమ్మే అంత న్యాయమైన మనసు వీడికి ఉంటుందా? చెప్పినా సరే సత్యము కావాలని ఆరాటపడతాడా? నేను సుఖంగా బ్రతికితే చాలు, ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడే ఉంటానంటాడా? ఇవన్నీ పరిగణలోనికి తీసుకుంటాడు దేవుడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం ఎవరికైనా వెళ్ళి సువార్త చెప్తుంటే, మాకెందుకు సార్ ఇదంతా, మా తాతల నాటి మతం మాకుంది, మాకు సుఖం ఉంది, సంతోషం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, మేమంతా బాగానే ఉన్నాం, మాకు ఏ దేవుడు అక్కర్లేదు అంటారు కదా. అంటే వారికి ఏమి లేదంటే న్యాయ అన్యాయాలు, సత్య అసత్యాల ప్రస్తావనే లేదు వారికి. ఈ లోకంలో సుఖంగా బ్రతికితే చాలు అనుకుంటున్నారు చాలామంది. అలాంటి వారు తప్పక దేవునికి దూరం అయిపోతారు. కానీ దేవునికి ఎలాంటి మైండ్ ఇష్టమో తెలుసా? నేను ఇప్పుడు ఒకటి నమ్మి ఉన్నాను, కరెక్టే, ఇది సత్యమా కాదా? ఇది ఒకవేళ అసత్యమైతే నాకు నష్టం కదా. నాకు పూర్తి సత్యమే కావాలి, నాకు సత్యదేవుడే కావాలి. కేవలం నాకు సుఖాలు సౌకర్యాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు, నేను మరణం తర్వాత ఎవరి ముందు నిలబడతానో నాకు అతడే కావాలి. అతడెవరు అనే వెతుకులాట గల యథార్థవంతులు దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఏమన్నాడు? వివేకము కలిగి ఆయనను తడుములాడి ఎవడు కనుగొనునా అని దేవుడు చూస్తున్నాడు. చాలామంది దగ్గరికి సువార్త తీసుకొని వెళ్తే వారు అన్నిసార్లు అంగీకరించరు. ఎవరెవరు అంగీకరించారు తెలుసా? సుఖము సంతోషమే దేవుడు అనుకునేవారు. అందుకే వారి కడిపే వారి దేవుడు వారికి నాశనము తటస్థించునని రాయబడింది. దేవుడు అంటేనే సంతోషాలు ఇచ్చేవాడు, కోరికలు తీర్చేవాడు, ఆస్తిపాస్తులను పెంచేవాడు అనుకునే భ్రమలో ఉండిపోతే ప్రమాదమే. అప్పుడు నిజ దేవుడు వచ్చినప్పుడు గుర్తుపట్టలేరు. అందుకే ఏమన్నాడు? మీరు ఇప్పుడు నన్ను సరిగా గుర్తుపట్టట్లేదు, కారణం ఏంటంటే నేను వ్యసనాక్రాంతుడనై రోగములతో వ్యాధితో ఇలాగ నేను మీకు చాలా చులకన స్థితిలో కనబడుతున్నాను కాబట్టి మీరు నన్ను గుర్తుపట్టట్లేదు అన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఎందుకని అందరూ రికగ్నైజ్ చేయలేకపోయారంటే, అడవిలో నుండి వచ్చాడు, వ్రాజవస్త్రాలు లేవు, ఏమండి మొరటివాడు. ఈ పైతత్వాలను చూస్తే ఎప్పుడు భక్తులను గుర్తుపట్టలేము. అందుకే ఫలమును బట్టి గుర్తుపట్టమని రాయబడింది. దేవుడు అందరికీ రక్షణ ఇవ్వాలనుకున్నాడు, కానీ 5 మెట్లు పెట్టాడు. ఇది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది ఎక్కడ ఫిల్టర్ అయిపోతారు? కొందరు సువార్త దగ్గర ఫిల్టర్ అవుతారు. దేవుడు వారి దగ్గరికి సువార్త తీసుకెళ్తే వారు సుఖము, సంతోషము, నెమ్మది ఇవన్నీ ఆలోచించి సత్యము నమ్మరు. అంత మాత్రమే కాదు, మా మతం మాకుంది, మా పితరుల మతం మాకుందనే సెంటిమెంట్తో సత్యాన్ని నమ్మరు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. విచిత్రంగా కొందరికి ఎవరు సువార్త చెప్పరు, కానీ వాళ్ళు యేసుని అంగీకరిస్తారు, నమ్ముతారు. ఎలాగో తెలుసా? వాళ్ళకు ఒక కలబడిందనో, దర్శనం వచ్చిందనో, సడన్గా తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని ఒక అతను వచ్చి నాతో మాట్లాడాడు, నేను దేవుని నమ్మేశానో కదా. సువార్త ఎవరు చెప్పకుండానే కొందరు రక్షింపబడుతున్నారు. అర్థం ఏంటంటే వారిలో యథార్థత ఉంది, న్యాయంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఏది సత్యమో దాన్నే నమ్ముతానని తపన కలిగిన వాడు మొట్టమొదటి మెట్టెక్కి వచ్చేస్తాడు, సువార్త అనే మెట్టెక్కి వస్తాడు. ఇప్పుడు వీరు పుట్టక ముందే దేవుడు దీన్ని పక్కన పెడతారు, తృణీకరిస్తారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తారని దేవుడు చూడగలడా లేదా? అంటే వీళ్ళు సువార్తను నమ్మరని తెలిసినప్పుడు వీళ్ళని ఎక్కడ పెట్టొచ్చినా ఉగ్రతలో, అది వీళ్ళు పుట్టక ముందే నిర్ణయించే అవకాశం ఉందా లేదా? అందుకే కొందరిని అలా ఉగ్రత కోసం నిర్ణయించాడు. అయితే ఇంత మాత్రమే కాకుండా కొందరు సువార్త నమ్ముతారు, సువార్తను అంగీకరించేంత యథార్థత ఉంటుంది, కానీ వారికి వాక్య ప్రేమ, సత్య ప్రేమ ఉండదు. వారు సత్య ప్రేమలో ఉండలేరు. వారు అక్కడికి వచ్చి సత్య ప్రేమలో ఉండకుండా పడిపోతారు. ఇప్పుడు చూడండి, ఎన్నెన్నో సిద్ధాంతాలు చలామణిలోకి వచ్చాయి. బ్రదర్, అది సత్యం కాదు, ఇది సత్యమని వాక్యాన్ని స్పష్టంగా తెలిసిన వాడు విరిచి వడ్డించి భోజనం చేసినాక మొత్తం దీని ఏమంటున్నాడు? వాడు నచ్చలేదు అంటున్నాడు. ఎందుకంటే మా తాతలు పితరులు చెప్పిన బోధన విడిచిపెట్టి మేము రాం, అది సత్యమైన అసత్యమైన మేము వారిని అవమానించమని వారి మీద సెంటిమెంట్ చాలా ప్రాబ్లం అండి. ఇది చాలా ప్రమాదం కూడా. దాన్ని విరగ్గొట్టడానికి అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించాలన్నాడు దేవుడు, నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దన్నాడు. కానీ మన మైండ్లో ఒక ముద్ర పడిపోయి దాన్ని వెంటనే సరి చేసుకోలేము. అది చాలా ప్రమాదం. ఆ ఒక్క చోటనే దేవుడు కానీ ప్రవక్త కానీ అసలు ఒప్పుకోరు. దేవునితో, దేవుని సంకల్పముతో, దేవుని చిత్తాన్నే చేయడానికి బ్రతుకుతూ ఎవరినైనా ప్రేమించాలి.
ఎవరినైనా సహవాసం చేయాలి. కానీ వాళ్ళకి నచ్చింది చేస్తూ ఇక్కడ దేవుని గాయపరిచేటట్టయితే అది దేవుని ప్రేమ కాదు, సత్యప్రేమ కానే కాదు. సత్యప్రేమ అవలంబించని వారికి నాశనం ఉందని లేఖనం చెప్తుంది. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. చూసారా? ఇప్పుడు చెప్పండి, కొందరిలో కఠినత్వం ఆయన ఎందుకు అనుమతించాడు? ఇప్పుడు అర్థమైందా? ఈ కారణం చేత దేవుడే కొందరిలో కఠినత్వాన్ని అనుమతిస్తున్నాడు. వారిని మోసపోయేటట్లు దేవుడే. చూడండి, ఆ కింది వచనంలో 11వ వచనం. చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూసారా? నీకు నచ్చిందంతా సంపాదించుకొని ఇక్కడ స్థానం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? శాశ్వత జీవితాన్ని విడిచిపెట్టడు. ఎంత దౌర్భాగ్యం! అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా అసలు మనం అనుకుంటాం ఏంటంటే అన్నిసార్లు నా ఇష్టం చేయను కదా, కొన్నిసార్లే కదా అని. ఆ కొన్నిసార్లలోనే ప్రథమమైంది ఉంటుంది. అక్కడ పడిపోతాం మనం. చాలా స్పష్టంగా ఇవ్వబడింది, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై. చూసారా? రక్షింపబడుటకై ఒకటి అవలంబించలేదు. ఏమిటది? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఇప్పుడు రక్షింపబడాలంటే ఏం కావాలి మనకి? ఈరోజు చాలామంది మా డినామినేషన్ చెప్పిందే సత్యం, మా పెద్దలు చెప్పిందే సత్యం అని అటువైపు పరిగెడుతున్నారు, కానీ బైబుల్ చెప్పింది ఏంటని వెతుకులాటలో లేరు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మీరు సరిగ్గా ఆలోచించండి. ఒకటి దగ్గరికి వెళ్ళాం, సువార్త చెప్తున్నాం. వాడు, నువ్వు ఎందుకు నాకు సువార్త చెప్తున్నావు? నేను నిన్ను అడిగానా? కాదు బాబు, ఇది సత్యం, ఇది అసత్యం అంటే. నాకు సత్యాసత్యాలు ఎందుకు బాబు? నేను నెమ్మదిగా ఉండడం కావాలి. ఎవరు నెమ్మదిగా ఉంచితే వారే దేవుడు అన్నాడు. వారికి ఎట్లా సువార్త చేస్తావు? ఇప్పుడు క్రైస్తవుడు ఉన్నాడు, సత్యం చెప్పాలి. బ్రదర్, ఇది సత్యం, ఇది అసత్యం అంటే, నాకు అదంతా కాదు బ్రదర్, అందరూ అదే బైబిల్లో అని చెప్తారు, అందరూ ఆ దేవుణ్ణే మొక్కుతారు, అందరూ ఒకటే అనే మనసున్న వాడికి ఎలా మీరు సత్యాన్ని నిరూపిస్తారు? ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆలోచించే మైండే లేదు వాడికి. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ప్రయాసపడ్డా అది పందుల ముందు ముత్యములు జల్లుటతో సమానం. ఇలా న్యాయాన్యాయాలను గుర్తుపట్టలేని వాడిని గురించి ఏమన్నాడంటే, వెలుగును చీకటి అంటారంట, చీకటిని వెలుగు అంటారు, తీపిని చేదంటారంట, చేదును వీరిరువురు యెహోవాకు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాళ్ళ విషయంలో దేవుడు ప్రేమను అవలంబిస్తాడా, కోపాన్ని అవలంబిస్తాడా? కదా, వీళ్ళందరూ తమ సొంత లాజిక్ని పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు కాబట్టి దేవుని ఆలోచన అర్థం కావట్లేదు. అందుకే నా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. దేవుడు మొదటిది ఎక్కడ ఫిల్టర్ చేస్తున్నాడు? సువార్త. రెండవది సత్యం అసత్యాన్ని పరిశీలిస్తాడా లేదా అన్న దగ్గర ఫిల్టర్ చేస్తారు. మూడవది ప్రవక్త దగ్గర ఫిల్టర్ చేస్తాడు. మీరు చెప్పండి, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి ఆ రాబో యుగ సంబంధమైన సామర్థ్యతలు, అభిషేకము, శక్తి పొందినటువంటి వారిలో మనకు బిలాము కనబడతాడు. రెండవది, ఆ స్థాయి భక్తి చేసిన భక్తుల్లో కోరాహు కూడా ఉన్నాడు. తన సమూహమందు పేరు పొందిన భక్తుడు. అతడు సువార్త నమ్మాడు, సత్యము అనగా ధర్మశాస్త్ర నియమములను వీడక వాటిని జరిగిస్తున్నాడు. తేడా లేదు అక్కడ. కానీ తనకు తెలుసు ఇతడు దేవుడు పంపిన ప్రవక్త అని తెలిసిన అహంభావపూరితుడై తన రక్షణ పోగొట్టుకున్నాడు. అందుకే అక్కడ రా బాబు మనం దేవుని దగ్గరికి వెళ్ళి తేల్చుకుందామంటే మేము రాము. అహంభావమా కాదు అది? సామెతలు 3:5 అంటాడు, నీ స్వబుద్ధి పైన ఆధారపడక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఈ స్వబుద్ధి పనిచేసినప్పుడు మనకు నచ్చింది చేసే ప్రయత్నంలో దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోతాం. బిలాము చేసింది అదే. బిలాముకు ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తం కాదో తెలుసా తెలీదా? అయినా వెళ్ళాడు. కోరాహుకు మోషే దేవుడు పంపిన ప్రవక్తే అని తెలుసా తెలీదా? అయినా అడ్డంగా వెళ్ళాడు. మూడవది, దేవుడు పంపిన, దేవుని సంకల్పం నెరవేర్చడానికి పంపిన వ్యక్తుల దగ్గర ఫిల్టర్ అవుతారు. అలా బైబిల్ మొత్తం మనం ఎందరో ఫిల్టర్ అవ్వడం చూస్తాం. మొదటిది ఎక్కడ? సువార్త. రెండోది ఎక్కడ? సత్యము. మూడోది ఎక్కడ? నాలుగోది ఒకటి ఉంది, ఐశ్వర్యము. బైబిల్ ఏమంటుందంటే, తమకు లేకపోయినా ఉందని చెప్పుకునేవారు, ఉన్నా లేదని చెప్పుకునేవారు వీరు దేవుని కొరకు పెట్టేవారైతే కారు. ఐశ్వర్యం రాకముందు ఒకలాగుంటుంది, మనసు వచ్చినాక ఒకలాగుంటుంది. బైబిల్ ఎంతమంది లేరు బహుమతుల కోసం, వాటి కోసం మాత్రమే. గెహాజీ ఐశ్వర్యం కోసం అక్కడే ఫిల్టర్ అయిపోయాడు. గెహాజీలో పొరపాటు చూడండి. సువార్త నమ్మగల సమర్థుడే, సత్యాన్ని నమ్మగల సమర్థుడే, ప్రవక్తకు పూర్తి బద్ధుడే, ఐశ్వర్యం దగ్గర పడిపోయాడు. ఇక ఐదవది ఒకటి ఉందండోయ్, అధికార దాహం దగ్గర పడిపోతారు. లూసిఫర్ ఎక్కడ పడిపోయాడు?
అది దేవుడు నిన్ను ఎరుగుతాడు. ఎరిగి సువార్త నమ్మేస్తే పిలుస్తాడు సంఘంలోకి వచ్చేసినాక నీతిమంతుడిగా తీరుస్తాడు. నీతిమంతుడిగా తీర్చినాక మహిమ పరుస్తాడు. ఎక్కడెక్కడ ఆయన నిన్ను పిలవాలనుకున్నాడు అక్కడే నువ్వు పడిపోతే మళ్ళీ నెక్స్ట్ కాల్ లెటర్ ఉండదు. దేవుని సంకల్పంలో నుండి తొలగిపోవడం అంటే దేవుని ఐడియాలజీని, దేవుని ఆలోచనలు గుర్తుపట్టకపోతే జరిగేది అది. ఇంకా ఒక మాట చెప్పాలంటే చివరి నిమిషం వరకు కూడా ఆ ప్రమాదం పోంచి ఉన్నట్లే. ఇప్పుడు చెప్పండి, నాకు సుఖము కావాలి, సంతోషం కావాలి, నాకు సువార్త వద్దనేవాడు రక్షింపబడతాడా? అసలు వాక్యంలో ఏది సత్యం ఏదో అసత్యమో తెలియక ప్రేమ అభిమానాల ముసుగులో ఉండిపోయారు. తాతల నాటి నుంచి ఇదే సంఘంలో ఉంటున్నాం, ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా? వెళ్ళిపోమని చెప్పట్లేదు, నువ్వు సత్యం తెలుసుకొని వారికి సత్యం చెప్పు. ఎంత చెప్పినా వినకపోతే నువ్వు ఒక నుంచి కదిలిపోవడమే నీకు మంచిది. పరమగీతంలో ఏమంటారు? అయ్యా, నువ్వు పంపినటువంటి పనిగాండ్ల దగ్గర నేను ఉన్నాను, కానీ నాకు ఇక్కడ పచ్చిగడ్డి లేదు, నువ్వు ఎక్కడ మేపుతున్నావు నీ మందను, నేను అక్కడికి వచ్చేస్తాను అని ఉందా లేదా? విడిచిపెట్టడమే తప్పైతే మార్టిన్ లూథర్ గారు తప్పు చేశారంటారా? రోమన్ క్యాథలిక్ పరిపాలనలో 1000 సంవత్సరాల అంధకార యుగం నడుస్తున్నప్పుడు, బైబిల్ ఎవరికి తెలియనీయకుండా చేస్తున్నప్పుడు, పోపు చెప్పిందే పరమావిధైనప్పుడు, యేసు శిరస్సు కాదు పోపు శిరస్సు అయి ఉన్న రోజుల్లో పాప పరిహారార్థ పత్రాలుంటే చాలు మీ పాపములు పోయాయనే అజ్ఞానంలోనికి ప్రజలు వెళ్ళినప్పుడు, క్రీస్తు రక్తం పైన ఆధారపడక, క్రీస్తు కృపపై ఆధారపడక, వాక్యంపై ఆధారపడక మనుషులు కల్పించినవే దైవోపదేశములను బ్రతుకుతున్న ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ గారు చేసింది మంచిదా చెడుదా? మరి తల్లి సంఘాన్ని ఎందుకు ధిక్కరించాడు? మార్టిన్ లూథర్ గారు మీరు చేసింది తప్పని దేవుడు అన్నాడు. శభాష్, ఎంత చెప్పినా వినని వారిని నువ్వు ఖచ్చితంగా నాలాగే చేసావు, వెరీ గుడ్. శాస్త్రులు పరిశీలి కూడా అదే బాధ. తాతల నాటు నుండండి మోషే ధర్మశాస్త్రం అండి, మోషే కంటే తనకి ఎక్కువ తెలిసేటండి, మోషే కంటే తనకి ఎక్కువ తెలియదు. మోషే కంటే గొప్పవాడా అంటే అతను అన్నాడు అబ్రహాము కంటే గొప్పవాడిని అన్నాడు. అమ్మమ్మ దైవదూషణ చేశాడు, రాళ్ళతో కొట్టి చంపండి అన్నారు వాళ్ళు. అబ్రహాం పుట్టకముందు నేను ఉన్నాను, నా దినములు మీ అబ్రహాం చూశాడు అన్నాడు. ఇలాంటి మాటలు చెప్పేసరికి వారికి కోపం వచ్చింది. దేవునితో తనను తాను సమానునిగా ఎంచుకొనుచున్నాడు, ఇతడు దైవదూషణ చేశాడని బట్టలు చింపుకున్నారంట. బట్టలు చింపుకోవడం కాదు, హృదయాన్ని చింపుకోవాలి, అది హృదయ సున్నతి. ఆమేన్. ఉంటారు హృదయం చింపుకోవడం అనే మాట ఉంది బైబిల్లో, ఊరికేనలా నేను ఇప్పుడు అంటారేమో. మరి అలాంటప్పుడు ఇతన్ని ఇంత భక్తి చేయాల్సిన అవసరం ఏముందండి, ఇన్ని వరాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి, అతడు పడిపోతాడని తెలిసినప్పుడు ఇన్ని కృపావరాలు ఇవ్వడం ఎందుకు? అవునా కదా? రాబో యుగ సంబంధమైన శక్తిని అనుభవించే శక్తి ఇవ్వడం ఎందుకు? భ్రష్టుని చేతికి అంత అధికారం ఇవ్వడం ఎందుకు? ఎందుకంటే వాడు ఫస్ట్ మెట్టు ఎక్కాడు, సెకండ్ మెట్టు ఎక్కాడు, థర్డ్ మెట్టు కూడా ఎక్కాడు. మరి ఇన్ని మెట్లు ఎక్కినప్పుడు వాడికి ఇవ్వాల్సింది ఇవ్వాలా లేదా? వాడు చివరి మెట్లో పడిపోతాడని దేవునికి ముందే తెలుసు. కానీ దేవుడు ఎంత న్యాయం గలవాడంటే పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్టుగా వాడి కష్టానికి తగ్గట్టు వాడికి ఇస్తుంటాడు అంతే. సువార్త నమ్మే న్యాయ యథార్థత ఉంది వాడికి, సత్యమును నమ్మే సత్యప్రేమ వాడికి ఉంది. అవునా? మరి ప్రవక్తను గుర్తుపట్టి వెంబడించేంత విధేయత ఉంది, ఐశ్వర్యాన్ని కాలదన్యంత ఇంత ఉంది అని వారు ఏ ఏ ప్లేసుల్లో అయితే బలవంతులు ఆ ప్లేస్ వరకు వారికి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. బిలాము ఎక్కడ పడిపోయాడు? ఐశ్వర్యం దగ్గర, 4వ మెట్టు దగ్గర. మరి మిగతా 3 మెట్లు ఎక్కొచ్చిన తన యథార్థకు ఫలం ఉండాలిగా, అందుకు ఇచ్చాడు. ఎంత నమ్మకమైన దేవుడు. ఈ సందేశం విన్న తర్వాతనే నీ నిర్ణయం వెంటనే మారితే ధన్యురాలివి ధన్యుడో, వెంటనే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. మునుపటి కంటే నీ స్థాయి గొప్పదవుతుంది. ఈరోజు ఈ సందేశం దేవుడు ఇస్తున్నాడు. సరే, నువ్వు ఎన్ని మెట్లు ఎక్కావు? ఈ తీర్మానంతో ముగించుకోవాలి మనం. సువార్త అనే మెట్టు ఎక్కగలిగావు. సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు అవును అసలు వీరు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, నేను నమ్మిన దాంట్లో ఎంత నిజం ఉందని పరిశీలించుకోగలిగావు. దేవుడు అంటే అసలు ఎవరు? ఆశీర్వాదాలు ఇచ్చేవాడైనా, స్వస్థతలు చేసేవాడైనా, లేదంటే దేవునికంటూ ప్రత్యేకమైన క్వాలిటీ ఉందా అని చూసుకున్నావు. కరెక్ట్ క్వాలిటీని ఎన్నుకున్నావు, నిజ దేవుడు దొరికాడు నీకు. సువార్త జల్లెడి నుంచి దాటొచ్చావు. ఇక నెక్స్ట్ ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు ఏది సత్యం అనే చోట చాలా డినామినేషన్లు, సంఘాలు అక్కడ ఆగిపోయాయి. సోదరా, ప్రమాదంలో ఉన్నావు. దీన్ని అడ్డగించడానికి 3వ మెట్టు ప్రవక్త కదా, అక్కడ అడ్డగించడానికి ప్రవక్తలు లేరు, నాయకులు లేరు, అందరూ అన్నదమ్ములమే సహోదరులనే బోధ పుట్టారు. మరి దేవుడు కొందరిని ప్రవక్తలు గాను కొందరిని అపోస్తులు గాను ఎప్పటిదాకా నియమించాడంటే పరిశుద్ధులు సంపూర్ణులయ్యేంత వరకు. మరి ఈరోజు పరిశుద్ధులు సంపూర్ణులు అయ్యారా? మరి అవ్వకుండా వాళ్ళు ఎట్లా లేకుండా పోతారు చెప్పండి. ఈరోజు సున్నాయి తీయకూడదని ఎందుకు అన్నాడు అర్థమైందా? వచనాలు తీసి పడేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు గెలిపించుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని గెలిపించుకోవడానికి. తప్పైన ఒప్పుకునే మనసున్న వారంటే దేవునికి ప్రాణం, ఆయనకు ప్రాణప్రదంగా మారండి చాలు, బ్రతుకు గొప్పదవుతుంది. ఇక్కడ బ్రతకాలనుకోవడం ఏంటంటే అక్కడ బ్రతకాలనుకుంటే ఇక్కడ బ్రతికేస్తాం. ఆ లాజిక్ మర్చిపోతున్నారు. కొన్నిసార్లే నా ఇష్టం, ఎన్నిసార్లు చేయకూడదు?
ఒక్కసారి నోరుమి అయితే వెళ్ళిపో, ఒక్కసారి అని అడిగేవంటే అయిపోయింది అంతే. ఇది బిలాము తత్వం. బిలాముతో దేవుడు ఏమన్నాడు, బాబు అక్కడికి వెళ్ళొద్దు. మళ్ళీ ఒకసారి వెళ్ళినా వెళ్ళు నీ ఇష్టం అన్నాడు. అక్కడ ఎవరికి రెడీగా పెట్టాడు, వెళ్ళమని చెప్పి ఒక ఖడ్గం పట్టుకొని దూత నిలబడింది, గాడిదకు కనబడింది. ఆ బుద్ధి లేకపోయింది ప్రవక్తకి, వెర్రివాడయ్యాడంట. అందుకే చెప్తున్నా, ఎంత అభిషక్తులైన బలవంతులైనా సరే కొన్నిసార్లు తమ సొంత ఇష్టం చేయాల్సి వచ్చినప్పుడు వారి మనోనేత్రాలు మూయబడతాయి, వారికి దేవుని చిత్తం కనబడదు. తమకు ఎరిగినదే, తమకు తెలిసినదే సత్యమనే భ్రమలో ఉండిపోతారు. అలా ఉండరాదు. కాబట్టి ఈ 5 స్టెప్స్లో మీరు ఎక్కడ ఆగిపోయారో మిమ్మల్ని మీరు ఈరోజు నుంచి ప్రతిరోజు పరిశీలించుకోవాలి. అయితే చివరిలో దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 24:13. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అది సంగతి. హల్లెలూయా. ఇప్పుడు అంతం వరకు అంటే అర్థం ఏంటి? అంటే ఈ 5 మెట్ల వరకు అని అర్థం. ఆమేన్. ఎప్పుడు సర్వవేళ సర్వావస్థలు నీకు వాక్యం గుర్తుకు రావాలి. ఈ పరిస్థితికి ఏ వాక్యం సూట్ అవుద్ది, అసలు ఆ వాక్యంలో ఇది సెట్ అవుద్దా లేదా, నేను కరెక్టా కదా అని. ఆమేన్. అలా చూసుకోండి. మిమ్మల్ని కదల్చడం ఎవరి తరం కాదు అనేది ఒకటైతే, మీరు ప్రవక్త ఫలం పొంది మీరు బోధించడం ప్రారంభమవుతుంది. అది రెండోది. అన్నాడు కదా, ప్రవక్త ఫలం మీరు పొందుతారనుంది. ఎవడు నా పేరిట నా ప్రవక్తను చేర్చుకొనునో వారు ప్రవక్త ఫలమును ఎక్కడ చేర్చుకోవాలి? ప్రవక్తని గుండెల్లో చేర్చుకోవాలి. ఇక్కడ ఇంకొక క్లాష్. గుండెల్లో క్రీస్తునా ప్రవక్తన? ప్రవక్త మనుషుడు, క్రీస్తేమో దేవుడు. ఎవరిని చేర్చుకుంటే మంచిది? ఒక మనిషిని గుండెల్లో పెట్టుకోవడం విగ్రహార్థన అవుతుందా లేదా? మరి పౌలు గారు ఏంటండి, మిమ్మల్ని అందరినీ నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, మీరందరూ నాకు కిరీటం అని తల మీద పెట్టేసుకున్నాడు. ప్రవక్త నియమము అపోస్తుల నియమము వేరు. మనుషులను గుండెల్లో పెట్టుకోవడం తప్పే, కానీ ప్రణాళికలో ఉన్న సంఘాన్ని, సత్యాన్ని, సత్య ప్రవక్తను హృదయంలో చోటు ఇవ్వడం వారికి తప్పుగానే కాదు. ఎందుకంటే వారి కాళ్ళు మొక్కంగా మనం ప్రవక్త మనిషి అని తెలిసినాక మొక్కుతామా? ఏమండి, ప్రవక్త పేరిట మీకు బాప్తిసం ఇచ్చుచున్నాం అంటామా? ప్రవక్త పేరిట అడుగుచున్నాము తండ్రి అంటామా? అన్నామండి. కానీ ఒక ప్లేస్ ఇస్తాం అక్కడ, భార్యకి ఇచ్చినట్టు, భర్తకి ఇచ్చినట్టు కదా. అంతకంటే పై ప్లేస్ ఇస్తాం గుండెల్లో. క్రీస్తు తర్వాత కింది ఇస్తాం. అందుకే క్రీస్తు యేసు నేనేనని, దేవదూతను నేనేనని మీరు చూసి అన్నాడా? క్రీస్తు యేసు వలే అంటే క్రీస్తుకు హృదయంలో చోటిస్తే ప్రవక్తకి ఎక్కడ ఇవ్వాలి? వలే అంటే కింది ఇవ్వాలి, పైన ఇవ్వకూడదు. పైన ఇచ్చామంటే వీడియో లూసిఫర్ అవుతాడు. మళ్ళీ లూసిఫర్ అంటే సాతాన్ అని అర్థం. యాక్చువల్లీ లూసిఫర్ అనే మాటకి నక్షత్రం. పైన కాదు, కింద ఇవ్వాలి. ఇతడు చెప్పినవన్నీ అలాగున్నవో లేవో అని. ఈ 5 చోట్ల మనం జాగ్రత్త పడే ప్రయత్నం చేద్దాం. అంతం వరకు సహించువాడే రక్షింపబడను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా దేవుడా, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ సంకల్పంలో ఉండి కూడా తప్పిపోవడం ఎంత దౌర్భాగ్యం. అలాంటి స్థితిలో మేము ఉండకుండా దినదినము భయముతో వణుకుతో మా సొంత రక్షణ కాపాడుకొందుముగాక. నీ సంకల్పంలో ఉన్న మమ్మల్ని త్రోసివేయకు, ఉమ్మివేయకు. మేము జాగ్రత్తగా ఉండునట్లుగా శిక్షించి అయినా సంరక్షించుకోడేడి, మమ్మల్ని విడిచిపెట్టొద్దు. ఈ గొర్రెల వంటి వారు ఏం చేశారు? నేనును నా కుటుంబమును చేశారన్న దావీదు లాంటి శిక్ష కోరుకునే భక్తి కావాలి మాకు. యెహోవా చేతిలో పడుటయే మంచిది, ఆయన న్యాయం గలవాడు. నష్టపోవడానికైనా ఇష్టపడే భక్తి కావాలి. నేను దేవుని ప్రణాళిక కోసం నాకు నచ్చింది విడిచిపెట్టను అనే తత్వం నాకు వద్దు నాయన. నన్ను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ అధికారానికి అప్పగిస్తున్నాను. నీ చిత్తమేదో అదే నా జీవితంలో జరుగుగాక. ప్రభువా, నీ ఆలోచన నెరవేర్చే ఉన్నత శిష్యత్వం నాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్.